వీడు పరీక్షిస్తున్నా. వదినమ్మా వదిన గారు కూర్చోరా, నా బట్ట పెట్టే కూర్చోరా. కూర్చో కూర్చో. వదినమ్మా మీ కూతురు అంటే నా కుమారునికి ఇష్టమో లేదు అడగండి ఎట్లా. నా కుమార్తె నేను ఎవరి దగ్గరికి ఎవరిని ఇష్టపడితే నా తల్లి మాటకు జవదాటదమ్మా. అవునా వదినా? ఎవరిని ఇష్టపడితే నీ కూతురు వాళ్ళతో ఇష్టపడుతుందమ్మా. మా కాలం నుంచినే ఉండి ఇటు వరకు అమ్మా. ఆహా నలుగురు పెట్టాలి ఉంటే ఎవరు రాండుకో తన తల్లి పెట్టి ఒక నా సౌతను నలుగు పెట్టి వెళ్ళారు. ఊరు నలుగు పెట్టిన దారట్లే అమ్మ వాళ్ళకి. వదినమ్మా అయ్యవారిని పిలిపించు. స్వామి ఇరువురికి కళ్ళ జరిపించు. ఓం మా వదిన మా పెళ్లి కొడుకు వదవర్లు ఇట్లా లేచిరామనండమ్మా. మా వదవర్లు ఇట్లా లేచిరామనండి. నైనా పెండ్లి కుమారా పాప అంటే నీకు ఇష్టమేనా? గుండు బాయ్ గుండు ఏవే నాకు ఇష్టం. పెండ్లి కుమారుడు అంటే ఇష్టమేనమ్మా నీకు? మీ అమ్మ ఎట్లా చెప్తుంది? మీ అమ్మ 10 మంది తాగి బాగుంటుంది పాత అంటావా? పెద్దల నిర్ణయమోనల్లా. ఓం మహాత్మా మా పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ ఎవరమ్మా? ముందు నడిమి దగ్గర ఏమి నీకు ఎన్నాళ్ళ పెద్ద ముండ మోసే కాదమ్మా. ఇవాళ తనకిలాడేదే నువ్వు పోయేది అట్లే నాశనమయ్యే. మా పెళ్లి కూతురు అమ్మ ఎవరమ్మా? నేనే ఇవ్వరు. ఎన్నాళ్ళ పెద్ద బిడ్డ అయ్యే? అయ్యా నీ ఐవరికి ఎవ్వరా నిన్ను? ఏమ్మా పెళ్లి కూతురు పెద్ద బిడ్డ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది అంటున్నానమ్మా. పెళ్లి కుమార్తెకు పెద్ద బిడ్డ ఇంకా కాలేదు నాయనా. ఇంకా ఇన్లేదా? ఇప్పుడే కరెక్ట్ ఇస్తాను. సరే సరేలేమ్మా. ఓం బుధాయన మహమ్మదా ఓం బుధాయన మా పొలారాలేమమ్మా. పొలారాలు తీసుకొని నైనా పెళ్లి కుమారా పెళ్లి కూతురుకు బెల్లం పెట్టు, జీలకర్ర బెల్లము పెట్టు. ఓం బుధాయన మహా ఓం గ్రహాయన మహా పెళ్లి కొడుకోళ్ళమ్మ నేనేం పెళ్లి కొడుకోళ్ళమ్మకి నేనే పెళ్లి చేసిన ఓం పాయన మహా. ఒకటేనా మారం ఉండేదే? హోటేలమ్మ ఉండేదే చాలా తెచ్చిండ్లా అన్ని నారపతాకి వేసేసినారు. మహాత్మకమా మా పెళ్లి కుమారుడా అయినా కుమార్ ఏమ్మా ఈయనకేమో సుఖ తప్పింది ఇట్లుంది పాయంగా ఆ బొడుసుల మీద కొట్టు ఇంక అవి వెనక్కిపోతాయి. అయ్యా ఏమ్మా బొగ్గుతో కొడతాను కొట్టేది గమ్మునుండి పెళ్లి పూట ఎవరన్నా చూస్తే నేనే ముందరికి రా. ఇప్పుడు ఆ యొక్క సాసవుల చిన్నమ్మ మెడలేకి మంగళసూత్రం కట్టేదానికి అందరికి సాంశలమేనేమో అడుగు అడగల్లా. 10 మందిని పెద్ద మనుషులు అడిగి మంగళసూత్రం కట్టల్లా. అడగలేవా? ఏమి ఊరికే వెళ్ళిపోయి ఆడపనుకునేది అనుకుంటాండవా? అయ్యి నీ అమ్మ అడుగుతావా లేదా? ఈడేనా బ్రాకెట్ల గండ్ర కప్పులకి అనుకుంటున్నాడు వీడు.
మా బాబు, అదేంది చెప్తున్నాడు మా ఏమి అమ్మ చెప్పేవన్లా ఆ? పెద్దగా పొరకాలు కొట్లు పో, పో, పో. ఓం నమః ఊడియో వైద్యాలు వంచనీయ మనమ ఓం నమః ఎవరు ఈ వైద్యాలు మంచి మంగళవారం పిలుచుకొచ్చినాం కదా ఓం నమః ఓం ఆత్మాన గడిచిపోయా దా బావు పెండు కొడుకోళ్ళమ్మ పెండు కూతురులమ్మ ముందరకు రండి జనాలు ఉన్నట్టే ఇప్పుడే దినం ఎప్పుడో మాట్లాడుకుండేయండి ఏం తినవు నాయన అదే పెళ్లి కుమారునికి శోభనం కార్యక్రమం ఇప్పుడు మాట్లాడుకో 41 రోజు వరకు నా కుమార్తె కన్నులు ఎత్తి కూడా చూడకూడదు అదే ఇంకో తాగి బుద్ధి పెట్టించిందంట్లే అయ్యా ఇప్పుడు 48 దినాలకి ఎమ్ముకు 55 దినాలు అయిపోతే పక్కనే అన్న ఎవరికిరా ఇమ్ముకు ఆయమ్మ పొడుగురెట్ల ఆయమ్మక అట్లా జరగదు ఇప్పుడు పర్యటిస్తాను నీ మగ జరగదా అదే విధమనా వదినమ్మా ఒక ఆత్మపాట పాడు తల్లి అలాగేనమ్మా ముత్యాల హారతి ముత్తైదులెల్లరే ముత్యాల హారతి ముత్తైదులెల్లరే హారతి రాయిరమ్మ నాగమణియలో హారతి రాయిరమ్మ నాగమణియలో నాగమణియలో నరసింహ శివునితో నాగమణియలో నరసింహ శివునితో పార్వతీ గుణసఖి భాగ్యమంగళం పార్వతీ గుణసఖి భాగ్యమంగళం పిల్లలు పట్టుకొని పిన్నమ్మ తోడుకొని ఆరతి గై మోనవా శ్రీరామచంద్ర ఆరతి గై మోనవా రంగరంగ వైభవంగా కుమార్తెని కుమార్తెకు నా కుమారునికి పెళ్లి చేశాము 4 విద్యబుద్ధు మాట చెప్పి పంపించిన హాజరుగా మా ఓల్గొండ పట్టణానికి వెళ్ళేది వదినా మేము వదినా గింటి ముద్ర శాఖలకి ఇచ్చేపండి సరేనమ్మా అలాగనే తల్లి వదినమ్మా పట్టు వస్త్రములు తెచ్చినాము కట్టుకొని వెళ్ళండి వదినా అలాగే వదినా అధికారమున గోవింద అమ్మ రావేనా చిన్న కూతురు తిన్నమ్మా